ప్రియ శ్రోతలారా, ఈ రోజున మనం న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం వినబోతున్నాము. ఈ అధ్యాయంలో యెఫ్తా అనే న్యాయాధిపతి మనకు పరిచయమవుతున్నాడు. ఇతడు అమ్మోనీయులను ఎదుర్కొని యుద్ధం చేశాడు. యెఫ్తా దేవునికి చేసిన మొక్కుబడి వివాదాస్పదమైనది. ఆ సంగతి కూడా మనం వినబోతున్నాము. యెఫ్తా 9వ న్యాయాధిపతి. గిలాదువాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు. అతడు వేశ్య కుమారుడు. తండ్రి పేరు గిలాదు. ఇతని సోదరులు అనగా గిలాదు కుమారులు యెఫ్తాతో వివాదం పెట్టుకున్నారు. నీవు అన్యస్త్రీకి పుట్టావు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదు అన్నారు. అప్పుడు యెఫ్తా తన సోదరుల వద్ద నుండి పారిపోయి టోబు దేశమందు నివసించాడు. అల్లరి జనం యెఫ్తా వద్దకు వచ్చి అతనితో కూడా సంచరిస్తున్నారు. యెఫ్తా పరాక్రమశాలి, శూరుడు. కాని పుట్టుక చేత అతడు వేశ్య కుమారుడు. ఇదే ముద్ర అతని మీద పడి ఉన్నది. గిలాదు భార్య అన్యురాలు. ఆమె ఇష్మాయేలు జాతికి చెందినది. యెఫ్తా ఎంత గొప్ప బలాఢ్యుడైనా ప్రతి ఒక్కడు అతని పుట్టుకను గురించి మాట్లాడతాడు, వేలుపెట్టి చూపుతాడు. యెఫ్తా బహిష్కరింపబడినవాడు. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 2వ వచనం ప్రకారం వేశ్యాపుత్రుడు యెహోవా సమాజము నుండి వెలివేయబడతాడు. అతని పుట్టుక ఎలాంటిదైనా అతడు దేవుని గుర్తింపు పొందాడు. యెఫ్తా తన సోదరుల మధ్య నుండి పారిపోయాడు. అతనితో పాటు కొంతమంది జనం వెళ్లిపోయారు. నాయకుడు కావడానికి యెఫ్తాకు 3 అభ్యంతరాలున్నాయి. అతడు వేశ్యాపుత్రుడు, బహిష్కరింపబడినవాడు, పైగా అల్లరి జనాన్ని పోగు చేసుకుని తిరుగుతున్నాడు. అయినా దేవుడు యెఫ్తాను ఏర్పరచుకున్నాడు. దేవుడు చేపట్టిన నాయకులు మొదట్లో ఎంతో అవమానానికి గురి అయిన వారే. మోషే, దావీదు మొదలైన వారికి ఆరంభంలో ఎంతో పరాభవం కలిగింది. యేసు ప్రభువును కూడా ఎంతో అవమానపరిచారు. ఆయన తృణీకరింపబడినవాడు. ఇల్లు కట్టేవారు తృణీకరించిన రాయే మూలకు తలరాయి అయింది. ఈయన మాకు వద్దు, ఈయన మా రాజు కాడు అని శత్రువులు నిరాకరించినప్పటికీ దేవుడు యేసు ప్రభువును ఎంతో హెచ్చించాడు. అన్ని నామములకు పైనామము ఆయనకివ్వబడింది. ప్రియ శ్రోతలారా, మీకొక మాట చెప్పాలి. లోకములో అందరూ దేవుని కుమారులు కారు. వారు తిరిగి జన్మించలేదు గనుక వారి పుట్టుక మంచిది కాదు. నీవు దేవుని కుమారుడవు, కుమార్తెవు కావాలంటే యేసుక్రీస్తునందు విశ్వాసముంచాలి. 4వ వచనం. కొంతకాలమైన తరువాత అమ్మోనీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేశారు. అప్పుడు గిలాదు పెద్దలు యెఫ్తాను తేవడానికి టోబు దేశానికి వెళ్లారు. అన్నారు, నీవు వచ్చి మాకు అధిపతివై ఉండు. అప్పుడు మనం అమ్మోనీయులతో యుద్ధం చేస్తాము. యెఫ్తా అన్నాడు, మీరు నా యందు పగబట్టి నా తండ్రి ఇంటి నుండి నన్ను తోలివేశారే, ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా వద్దకు ఎందుకు రావాలి? గిలాదు పెద్దలన్నారు, అందుకే మేము నీ వద్దకు మళ్లీ వచ్చాము. నీవు మాతో కూడా వచ్చి అమ్మోనీయులతో యుద్ధం చేసిన ఎడల గిలాదు నివాసులమైన మా అందరి మీద నీవు అధికారివవుతావు. గిలాదు అధికారులు యెఫ్తాతో బేరానికి దిగారు. యెఫ్తా ఒక షరతు విధిస్తున్నాడు. అమ్మోనీయులతో యుద్ధం చేయడానికి మీరు నన్ను గిలాదుకు తీసుకుని వెళ్తారు గదా, యెహోవా వారిని నా చేతికి అప్పగించిన ఎడల నేనే మీకు ప్రధానినవుతాను. అది మీకు సమ్మతమా? గిలాదు పెద్దలన్నారు, నిశ్చయముగా మేము నీ మాట చొప్పున చేస్తాము. యెహోవా మన ఉభయుల మధ్య సాక్షిగా ఉండునుగాక. పెద్దలు యెఫ్తా పెట్టిన షరతుకు ఒప్పుకున్నారు. యెఫ్తా చాలా తెలివైనవాడు. గిలాదు పెద్దలకు గర్వభంగం కలిగించాడు. మొదట అతణ్ణి బహిష్కరించారు. ఇప్పుడతణ్ణి రమ్మని ప్రాధేయపడుతున్నారు. అంతటా యెఫ్తా నాయకుడుగా, సేనాపతిగా రంగప్రవేశం చేస్తున్నాడు. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానిగా, అధిపతిగా అతణ్ణి నియమించారు. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిలో తన సంగతి అంతా వినిపించాడు.
యెఫ్తా అమ్మోను రాజుకు కబురు పంపుతున్నాడు. నాకు నీకు మధ్య ఏమి జరిగిందని నీవు నా దేశం మీదికి యుద్ధానికి వచ్చావు? అమ్మోనీయుల రాజు అన్నాడు, ఇశ్రాయేలీయులు ఈజిప్టులో నుండి వచ్చినప్పుడు వారు అర్నోను మొదలుకొని యబ్బోకు వరకు, యొర్దాను వరకు నా దేశాన్ని ఆక్రమించుకున్నారు. అందుకే నేను వచ్చి ఉన్నాను. కాబట్టి మనము సమాధానంగా ఉండేటట్లు ఆ దేశాలను మరల మాకు అప్పగించు. చూచారా, అమ్మోనియ రాజు ఇశ్రాయేలీయుల మీద అభాండం వేస్తున్నాడు. లేనిపోని అభియోగం వారి మీద మోపుతున్నాడు. యెఫ్తా అమ్మోను రాజు చెప్పే అబద్ధాన్ని ఖండిస్తున్నాడు. అమ్మోను రాజా, ఇశ్రాయేలీయులు మోయాబు దేశమును గాని అమ్మోనీయ దేశమును కాని ఆక్రమించుకోలేదు. ఇశ్రాయేలీయులు ఈజిప్టులో నుండి వస్తూ ఉండగా వారు ఎర్ర సముద్రము వరకు అరణ్యములో నడిచి కాదేషుకు వచ్చారు. అప్పుడు ఇశ్రాయేలీయులు ఎదోము రాజుకు రాయబారం పంపారు. తన దేశం గుండా పోవటానికి ఎదోము రాజు వారికి సెలవు ఇవ్వనన్నాడు. అలాగే మోయాబు రాజు కూడా సెలవియ్యలేదు. అప్పుడు ఇశ్రాయేలీయులు కాదేషులో ఉన్నారు. తరువాత వారు అరణ్య ప్రయాణం చేస్తూ ఎదోము, మోయాబు దేశాల చుట్టూ తిరిగి మోయాబునకు తూర్పు దిక్కున కనాను దేశమందు ప్రవేశించి అర్నోను అద్దరిని దిగారు. వారు మోయాబు సరిహద్దుల్లోనికి పోలేదు. అర్నోను మోయాబునకు సరిహద్దు గదా. ఇశ్రాయేలీయులు సీహోనుకు కూడా కబురు పంపి అతని దేశముకుండా వెళ్లడానికి సెలవిమ్మని మనవి చేశారు. సీహోను ఇశ్రాయేలీయులను నమ్మలేదు. వారిని తన దేశములో నుండి వెళ్లనీయలేదు. అతడు యాహసులో ఇశ్రాయేలీయులతో యుద్ధం చేశాడు. సీహోను అతని సమస్త జనము ఇశ్రాయేలీయుల చేతికి చిక్కారు. వారు ఆ జనాన్ని హతం చేశారు. ఆ తరువాత అమోరీయుల దేశమంతా ఇశ్రాయేలీయులు స్వాధీనపరుచుకున్నారు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అమోరీయులను తన జనుల ఎదుట నిలవకుండా తోలివేసిన తరువాత నీవు దానిని స్వాధీనపరుచుకుంటావా? స్వాధీనపరుచుకోవడానికి కెమోషు అనే నీ దేవత నీకు ఇచ్చిన దానిని నీవు అనుభవిస్తున్నావు గదా. మా దేవుడైన యెహోవా మా ఎదటి నుండి ఎవరిని తోలివేస్తాడో వారి స్వాస్థ్యమును మేము స్వాధీనపరుచుకుంటాము. మోయాబు రాజైన బాలాకు కంటే నీవు ఏమాత్రమూ అధికుడవు కావుగదా. అతడు ఇశ్రాయేలీయులతో ఎప్పుడైనా కలహించాడా? లేదే. ఎప్పుడైనా వారితో యుద్ధం చేశాడా? 300 సంవత్సరాల నుండి ఇశ్రాయేలీయులు హెష్బోను, అరోయేరు, అర్నోను పట్టణాలలో వాటి శివారు గ్రామాలలో నివసిస్తున్నారే. ఇంతవరకు నీవు వాటిని ఎందుకు పట్టుకోలేదు? నీవు నా ఎడల దోషం చేస్తున్నావు. నేను నీ ఎడల తప్పు చేయలేదు గాని నీవు నా మీదికి యుద్ధానికి రావడం వలన నా ఎడల నీవు నేరస్తుడివవుతున్నావు. న్యాయాధిపతి అయిన యెహోవా నేడు ఇశ్రాయేలీయులకు, అమ్మోనీయులకు న్యాయము తీర్చునుగాక. ఇంత చెప్పినా అమ్మోనియ రాజు యెఫ్తా మాటలకు ఒప్పుకోలేదు. యెఫ్తా జరిగిందంతా స్పష్టంగా వివరించాడు. ఇశ్రాయేలీయులు దురాక్రమణ చేయలేదు. యెహోవా ఆ ప్రాంతాన్ని తమకు అప్పగించాడు. అమ్మోనీయులు ఇశ్రాయేలును నాశనం చెయ్యాలని అనవసరంగా యుద్ధం ప్రకటించారు. నాటి నుండి నేటి వరకు ఇశ్రాయేలు ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కోవలసి వస్తున్నది. అమ్మోను రాజు యెఫ్తా మాటలు పెడచెవిన పెట్టాడు. యెఫ్తా యుద్ధానికి సిద్ధమయ్యాడు. యెఫ్తా చాలా కాలం పరాయి దేశంలో తలదాచుకొని ఈ రోజున సేనాపతిగా యుద్ధాన్ని నడిపిస్తున్నాడు. యెఫ్తా ఉద్రేకంతో నిండిపోయి ఉన్నాడు. యెఫ్తా అన్యుల మధ్య నుండి వచ్చినవాడు. అయితే కొంతవరకు యెహోవాను ఎరుగును. యెఫ్తా మొక్కుబడి చెల్లించాలని దేవుడు కోరలేదు. కాని యెఫ్తా తన అన్య సాంప్రదాయం చేత ప్రభావితుడై తొందరపడి యెహోవాకు మొక్కుకున్నాడు. ఏమి జరిగిందో వినండి. 29వ వచనం. యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి రాగా అతడు గిలాదులోనూ మనష్షేలోనూ సంచరిస్తూ గిలాదు, మిస్పేలో సంచరించి అక్కడి నుండి అమ్మోనీయుల వద్దకు సాగిపోయాడు. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకున్నాడు. ఎట్లనగా,
నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల వద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నాకు ఎదురుగా నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చున్నదేదో అది నీకు ప్రతిష్ఠితమవుతుంది. దహనబలిగా దానిని అర్పిస్తాను. అప్పుడు యెఫ్తా యుద్ధము చేయడానికి వారి వద్దకు సాగిపోయినప్పుడు యెహోవా అతని చేతికి వారిని అప్పగించాడు. అరోయేరు మొదలుకొని మిన్నీతు వరకు, ఆబెల్ కెరామీము వరకు 20 పట్టణముల వారిని నిశ్శేషముగా హతం చేశాడు. అమోనీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా అణచివేయబడ్డారు. దేవుడు యెఫ్తాకు తోడై ఉన్నాడు. శత్రువులను ఎలాగైనా అతని చేతికి అప్పగిస్తాడు. అతడు యెహోవాకు మొక్కుబడి చేయవలసిన అవసరం లేదు. దేవుడు చెప్పలేదు. దేవుడు యెఫ్తాను ఎంతో హెచ్చించాడు. యెహోవా ఆత్మ అతని మీదికి రావడం జరిగింది. అది చాలు. అతడింకేమీ చేయవలసిన పని లేదు. యెఫ్తా ఎందుకు అలాంటి మొక్కుబడి దురుసుగా చేశాడు? నాకు ఎదురుగా ఏది వస్తే దాన్ని నీకు దహనబలి చేస్తానంటాడేమిటి? ఒకవేళ అతని స్నేహితుడే వచ్చాడనుకోండి, పొరుగువాడు ఎవడైనా వస్తేనో ఆ వ్యక్తిని పట్టుకుని దేవునికి బలి ఇస్తాడా? అది ఎలా కుదురుతుంది? ఇది ఎలాంటి మొక్కుబడి? 34వ వచనం. యెఫ్తా మిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురలతో నాట్యముతో బయలుదేరి అతనికెదురుగా వచ్చింది. ఆమెగాక యెఫ్తాకు మగ సంతానమే గాని ఆడు సంతానమే గాని లేదు. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలను చింపుకొని ప్రలాపిస్తూ అన్నాడు, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగచేశావు గదే. నీవు నన్ను తల్లడింపచేసే వారిలో ఒకితవై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుక తీయలేను. ఆమె అన్నది, నా తండ్రి, యెహోవాకు మాట ఇచ్చి ఉన్నావా? నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చెయ్యి. యెహోవా నీ శత్రువులను అమ్మోనీయులకు ప్రతీకారం చేశాడు, పగ తీర్చుకున్నాడు. తండ్రి, నా కొరకు నీవు చెయ్యవలసినది ఏమనగా 2 నెలల వరకు నన్ను విడువు. నేను నా చెలికత్తెలు పోయి కొండల మీద ఉండి నా కన్యాత్వమును గూర్చి ప్రలాపిస్తాను. అతడు సరే పో అని చెప్పి 2 నెలల వరకు ఆమెను పోనిచ్చాడు. ఆమె తన చెలికత్తెలతో కూడా పోయి కొండల మీద తన కన్యాత్వమును గూర్చి ప్రలాపించింది. ఆ 2 నెలల తరువాత ఆమె తన తండ్రి వద్దకు తిరిగి రాగా అతడు తాను మొక్కుకొనిన మొక్కుబడి చొప్పున ఆమెకు జరిగించాడు. ఆమె పురుషుని ఎరుగనే లేదు. ప్రతి సంవత్సరము ఇశ్రాయేలీయుల కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుడైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేసే వాడుక ఉన్నది. యెఫ్తా దేవునికి మొక్కుకున్నాడు గనుక అది చెల్లించి తీరాలి. ఇది అతని తీర్మానం. సరే, ఇప్పుడొక ప్రశ్న మనకు ఎదురవుతున్నది. అతడు తన కుమార్తెను దహనబలి చేశాడా? నరబలి దేవునికి ఇష్టమా? దేవుడు అంగీకరిస్తాడా? యెఫ్తా మొక్కుబడి ఎలాంటిది? యెఫ్తా తప్పు చేశాడా? దేవుని వాక్యం అతడు చేసిన దానిని ఖండించడం లేదు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 32వ వచనం అంటోంది, ఇకను ఏమి చెప్పేది? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు అనే వారిని గురించి, ప్రవక్తలను గురించి వివరించడానికి సమయం చాలదు. యెఫ్తాను దేవుని వాక్యం విశ్వాస వీరునిగా ప్రశంసిస్తున్నది. యెఫ్తాను గొప్ప విశ్వాస వీరుల జాబితాలో చేర్చింది. నిర్గమకాండం 20వ అధ్యాయం 13వ వచనం స్పష్టంగా చెప్తున్నది, నరహత్య చేయకూడదు, చిన్న బిడ్డలను దేవతలకు బలి ఇవ్వకూడదు. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 31వ వచనం, తమ దేవతలకు వారు చేసినట్లు నీ దేవుడైన యెహోవాను గూర్చి చేయవద్దు. ఏలయనగా యెహోవా ద్వేషించే ప్రతి హేయక్రియను వారు తమ దేవతలకు చేశారు. వారు తమ దేవతల పేరిట తమ కుమారులను తమ కుమార్తెలను అగ్నిహోత్రములో కాల్చివేస్తారు గదా. అలాంటిది యెహోవా చేయమని చెప్పడు. అవి అన్యాచారాలు. అబ్రహాము ఇస్సాకును బలి ఇవ్వడానికి కత్తి ఎత్తినప్పుడు
దేవుడు వద్దు అని నివారించాడు. దేవుడు అబ్రాహామును పరీక్షించాడు. ఒక్క అర నిమిషంలో ఇస్సాకు తల తెగిపోయేది. కాని దేవుడు అందుకు ఒప్పుకోలేదు. ఇంతకు యెఫ్తా ఏమి మొక్కుకున్నాడు? దానిని మనం సరిగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వినండి 31వ వచనం. నేను అమ్మోనీయుల వద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నాకు ఎదురుగా నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చునదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమవుతుంది, లేదా దానికి బదులుగా దహనబలి అర్పిస్తాను. ఇంతకు యెఫ్తా ఏమంటున్నాడు? నాకు ఎదురుగా వచ్చిన దానిని ప్రతిష్ఠిస్తాను, లేదా దానికి ప్రత్యామ్నాయంగా దహనబలి అర్పిస్తాను. యెఫ్తా ఇంకొక విధంగా అనుకొని ఉండవచ్చు. నాకు ఎదురుగా వచ్చిన దానిని దహనబలిగా అర్పించడానికి వీలు కాని పక్షంలో దానికి ప్రత్యామ్నాయంగా దేవునికి కానుక ఇస్తాను, దాని వెల చెల్లిస్తాను. యెఫ్తా తన కుమార్తెను బలి ఇచ్చాడా? అలా ఎన్నటికీ జరిగి ఉండదు. ఆమె దేవుని కోసం కన్యకగా ఉండిపోయింది. యెఫ్తా వేశ్యా కుమారుడు. యెఫ్తాకు ఒక్కతే కుమార్తె. ఆమె పెండ్లి చేసుకుని పిల్లలను కంటే యెఫ్తాకు మనమలు మనవరాండ్రు ఉంటారు. కాని తండ్రి ఇంటికి వస్తున్నప్పుడు అతనికి ఎదురుగా వచ్చిన వ్యక్తి ఆయన కుమార్తె. అందుచేత ఆమెను దేవునికి ప్రతిష్ఠిస్తున్నాడు. ఆమె జీవితకాలమంతా పెండ్లి చేసుకోదు. ఇది ఆమె జీవిత తీర్మానం. కుమార్తె తండ్రికి విధేయురాలు. తండ్రి మాటను నిలువబెడతాను అంటున్నది. ఆమె తన కన్యాత్వాన్ని గురించి ప్రలాపించింది. అనగా ఆమె ఏ పురుషునికి పెండ్లి కుమార్తె కాలేదు. తన జీవితం, తన కన్యాత్వం ప్రభువుకు సమర్పించుకున్నది. ప్రలాపించడం అంటే ఏమిటి? ఆమె దేవునికి చేయబడిన మొక్కుబడిని నెరవేరుస్తున్నది, దాన్ని ఆచరిస్తున్నది, ప్రార్థిస్తున్నది, ఉపవాసమున్నది, తనను తాను పరిశుద్ధపరుచుకుంటున్నది, దేవుని సేవకు తనను తాను సమర్పించుకుంటున్నది. యెఫ్తా మొక్కుకున్నది తప్పనిసరిగా చెల్లించాడు. దేవుని ఎదుట అతడు బడాయి చెప్పుకోలేదు, చిత్తశుద్ధితో మొక్కుబడి చేసుకున్నాడు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 2, 4, 5 వచనాలు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకో. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగా ఉండాలి. నీవు దేవునికి మొక్కుబడి చేసుకొనిన ఎడల దానిని చెల్లించడానికి ఆలస్యము చేయవద్దు. బుద్ధిహీనులయందు ఆయనకు ఇష్టము లేదు. మొక్కుకొని చెల్లించకుండా ఉండే కంటే మొక్కుకొనకుండుటే మేలు. తొందరపడి వాగ్దానాలు చేయవద్దు. యెఫ్తా వేశ్యాపుత్రుడు. అతని తల్లి ఒక వేశ్య. అతనికొక చక్కని కుమార్తె ఉన్నది. ఆమెకు పెండ్లి చెయ్యాలని, ఆమె పిల్లలను కనాలని ఎంతగానో ఆశించాడు. అయితే దేవునికి మొక్కుకున్నాడు, ఆ ప్రకారం చెల్లించాడు. సోదరీ సోదరులారా, దేవునికి అది ఇస్తాము, ఇది ఇస్తాము, అది చేస్తాము, ఇది చేస్తాము అని తొందరపడి మాట ఇవ్వకండి. ప్రార్థనపూర్వకంగా వాగ్దానాలివ్వండి. 2 తిమోతి 2వ అధ్యాయం 11 నుండి 13వ వచనం వరకు. ఈ మాట నమ్మతగినది. ఏదనగా మనమాయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుతాము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుతాము. ఆయనను ఎరుగమంటే మనల్ను ఆయన ఎరుగనంటాడు. పాఠం ఇంతటితో సమాప్తం. ముగింపులో ప్రార్థన చేసుకుందాం. పరమతండ్రి, నేటి వాక్య అధ్యయనమందు మమ్ములను ఆశీర్వదించినందుకు నీకు కృతజ్ఞులం. న్యాయాధిపతుల గ్రంథంలో మేము నేర్చుకున్న సత్యాలను మా ఆత్మల నిమిత్తమై ఆశీర్వదించండి. నీవు వాడుకున్న మనుష్యులు నీ చిత్తము నెరవేర్పునకు సాధనములు. సాధనము యొక్క స్వంత ఘనత ఏమీ లేదు, నీ చేత వాడబడడమే దాని ఘనత. ఈ పాఠమును మా ఆత్మల కొరకై ఆశీర్వదించుమని, మహిమ పొందుమని, విత్తబడిన వాక్య సత్యాలను సైతాను దొంగిలించకుండా అరికట్టుమని,
మా శ్రోతల ఆధ్యాత్మిక ఎదుగుదల కోసమై ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి శుభనామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.